మీకు ఒక బటర్ఫ్లై స్టోరీ చెప్తాను. ఒక రోజంట ఒక బటర్ఫ్లై అంట, ఆ బటర్ఫ్లై పింక్ కలర్ లో ఉంటదంట. పాపం తన ఇంటి బయట కూర్చొని ఏడుస్తా ఉందంట. తన బెస్ట్ ఫ్రెండ్ బటర్ఫ్లై వచ్చిందంట. తనేమో ఎల్లో కలర్ లో ఉంటది. తను వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. తను ఏమని చెప్పిందంటే నాకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, నాతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు అని చెప్పింది. అవునా, సరే, నా దగ్గర చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మీ ఇంటికి తీసుకొస్తాను అని చెప్పింది. ఆ పింక్ కలర్ బటర్ఫ్లై అసలే మాట విందు, అందుకే ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయరు తనతో. ఆ ఎల్లో బటర్ఫ్లై వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరినీ తెచ్చింది. తన ఇంట్లో మొత్తం ఫుల్, బయటంతా ఫుల్ అయిపోయారు. మళ్ళీ తను ఏం 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 ఆట ఆడదాం అని చెప్పింది. డ్రాయింగ్ వేసుకుందాం అని చెప్పింది. అందరికీ వైట్ పేపర్స్ ఇచ్చింది. బట్ వాళ్ళ ఇంట్లో కలర్స్ లేవు. అప్పుడు ఎల్లో బటర్ఫ్లై నేను వెళ్ళి తెస్తాను అని చెప్పింది. బట్ పింక్ బటర్ఫ్లై నువ్వేం తేకు, నేను తెస్తానని వెళ్ళింది. అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక షాప్ ఉంది. ఒక బాక్స్ లాగా ఉంది. బయట ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో అక్కడ మనం ఎప్పుడైనా ఆ లైన్ నుంచి దాటి బయట పెట్టామనుకో, చీకటి అయిపోయి టైగర్స్ మనం చంపేస్తాయి. అప్పుడు ఆ ఎల్లో బటర్ఫ్లై చదవమనింది. తను చదివేసి అందులోకి వెళ్ళిపోయింది. మొత్తం చీకటి అయిపోయి తను భయపడిపోయింది. అప్పుడు టైగర్ తన్ని చంపేసింది. అప్పుడు ఎల్లో బటర్ఫ్లై వాళ్ళకి రాత్రి మళ్ళీ ఒక టైగర్ వచ్చింది. వాళ్ళంతా ఏం చేశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండిపోయారు. లోపల దాంకొని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చారు. రాత్రి అయిపోయింది. తను ఇంకా రాలేదని వెళ్ళి చెక్ చేస్తే తను అక్కడ చనిపోయింది. ఇందులో అర్థం ఏంటంటే ఎప్పుడైనా ఎవరు చెప్పిన మాట వినాల. మనం వినలేదనుకో మనం ఇలాగే కోల్పోతాం. ఓకే.